అజేయమైన సైనిక పరాక్రమంతో అఖండమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. అయితే రాయల వారసులమని చెప్పుకుంటూ అక్కడ బలిజ నేతలు మాత్రం స్వతంత్రంగా ఎదగలేకపోయారు. అఖండమైన సైన్యం ఉన్నా నడిపించే నాయకుడు లేక జీ హుజూర్ అంటున్నారు. సామాజిక వర్గ బలమున్నా రాయలసీమలో బలిజలు ఎందుకు పట్టు సాధించలేకపోతున్నారు? లోపం ఎక్కడుంది? ఘనమైన చరిత్ర ఉంది, బలమైన సైన్యం ఉంది. కానీ నడిపించే సేనాధిపతి ఎక్కడా అనేదే ప్రశ్న. పాలించే రాజు ఎవరో ఎవరికీ తెలియదు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎప్పటినుంచో బలిజలను వేధిస్తోంది ఇదే ప్రశ్న. ఎందుకంటే రాయలు ఏలిన రాజ్యంలో ఒక ఎమ్మెల్యే పదవిని కూడా సాధించుకోలేని దుస్థితిలో ఉంది బలిజ సామాజిక వర్గం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితులున్నాయి. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన నియోజకవర్గంలో వేటకత్తులు పట్టమని చెప్పే నాయకులెవరూ లేరు. బయటి ప్రాంతం నుంచి వచ్చిన వారే అప్పుడప్పుడు ఇక్కడ ప్రతీకార దాడులకు తెగబడేవారు. పైగా జిల్లా కేంద్రం కావడంతో అందరి దృష్టి ఇక్కడ ఉంటుంది. కోస్తా ప్రాంతంలో కాపుల జనాభా అధికంగా ఉంది. అందుకే ఆ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయినా టికెట్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. రాయలసీమ ప్రాంతంలో బలిజలు ఉన్నా అది అంత మెజారిటీ కాదు. తిరుపతి, మదనపల్లితో పాటు అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో బలిజల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేసేది వారే. అందుకే తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇక్కడ బలిజల్ని ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు చూస్తున్నాయనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో బలిజలు యాక్టివ్గా ఉన్నారు. మరి ఇంతవరకు ఎమ్మెల్యే ఎందుకు కాలేదంటే ఐక్యత లేకపోవడం, సామాజిక వర్గాన్ని ఏకం చేయలేకపోవడం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలమైన బలిజ నాయకులు ఎవరు అంటే కనీసం 1 డజను మంది పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీలో ఉన్న బలిజల గురించి. ఇక్కడ జేఎల్ మురళి, రాయల్ మురళి, లాయర్ ఆదెన్నతో పాటు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా ఉన్నారు. రాయల్ మధు, గుర్రం నాగభూషణం, మున్నానగర్ రమేష్, అశోక్ నగర్ నారాయణస్వామి, మార్కెట్ మహేష్, మాజీ జెడ్పీటీసీ వేణు, లావణ్య మొదటి నుంచి టీడీపీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. అయితే వీరెవరికీ ఎప్పుడూ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బలిజలకు కొంత ప్రాధాన్యమిస్తున్నా అది కేవలం చిన్నపాటి పదవులకే పరిమితం చేస్తోంది. ఎమ్మెల్యే టికెట్ల విషయానికొస్తే కమ్మ లేదా ఇతర సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక వైసీపీ గురించి చెప్పాల్సి వస్తే ఆ పార్టీలో బలిజ సామాజిక వర్గ నాయకులు చాలా తక్కువని చెప్పాలి. ప్రస్తుతం వైసీపీలో మహాలక్ష్మి శ్రీనివాస్ మాత్రమే కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2 పర్యాయాలు టికెట్ కోసం ట్రై చేసినా అందినట్లే అంది చేజారిపోయింది. టీడీపీలో ఉన్నప్పుడు ఒకసారి టికెట్ ఇచ్చి బలిపశువుగా మార్చారన్న ఆరోపణలున్నాయి. డిప్యూటీ వాసంతి సాహిత్య, మనోజ్ కుమార్, మునిరత్నం శ్రీనివాసులు, పాతూరు సుబ్బయ్య, చింతకుంట అమర్నాథ్, గుజిరి వెంకటేష్, గోపాల్ ఉన్నా ఎవరికీ ప్రాధాన్యం దక్కలేదు. కేవలం అభిమానులే ఆధారంగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పటికీ బలిజ సామాజిక వర్గం ఆ పార్టీని ఓన్ చేసుకుంది. ప్రస్తుతం టీసీ వరుణ్ జనసేన అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. భవానీ రవికుమార్, కుంటిమద్ది జయరాం రెడ్డి, గల్లా హర్ష, బాబురావు, లక్ష్మీపతి, సంజీవరాయుడు, కృష్ణ, చంద్రశేఖర్ ఇలా చాలా మంది బలిజ నాయకులే ఆ పార్టీలో ఉన్నారు. జనసేన బలిజలకు మొదటి నుంచి ప్రాధాన్యమిస్తూ వస్తోంది. వరుణ్కి 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా ఫ్యాను పార్టీ వేవ్లో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా టికెట్ టీడీపీ ఖాతాలో పడింది. అయితే ఆయనను హహుడా చైర్మన్ పదవి ఇచ్చారు. కాంగ్రెస్లో రాయల్ వాసు, బీజేపీలో లలిత్ కుమార్, రామచంద్రయ్య వంటి వారు సుదీర్ఘకాలం పనిచేసినా కేంద్రంలో బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చినా అనంతపురం బలిజ నేతలకు మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. సిపిఐ జిల్లా కార్యదర్శిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామి ఉన్నారు. జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో బలిజలు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో బలిజలు కీలకంగా ఉన్నారు. అయితే అర్బన్ నియోజకవర్గంలో ఏకంగా 1,20,000 మంది బలిజలున్నారు. వీరిలో సుమారు 55,000 మంది ఓటర్లు. బలిజల సంఖ్య ఎక్కువగా ఉన్నా అవకాశాలు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఐక్యత లేకపోవడమే.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజల్లో చాలా మంది ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ వారు సీరియస్ పాలిటిక్స్ చేయకపోవడమే ఇక్కడ సమస్య. ఇంతమంది బలిజలు ఉన్న చోట ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సామాజిక వర్గ పరంగా వాయిస్ వినిపించాల్సి వచ్చినా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు లైట్ తీసుకుంటున్నాయి. పైగా ఒక్కో నాయకుడి దగ్గర 3-4 బలిజల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే వారిలో వారికి గొడవలు పెడుతూ రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే స్థానాన్ని పక్కన పెడితే కనీసం మేయర్, ఇతర నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా బలిజ నేతలకు ప్రాధాన్యం దక్కడం లేదు. అర్బన్ నియోజకవర్గంలో 50 డివిజన్లు, 4 పంచాయతీలున్నా బలిజలకు తగిన ప్రాధాన్యం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేయర్ స్థానం మైనారిటీ లేదా బీసీలకు ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బలిజ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, సామాజిక వర్గం ఎదగాలన్న పట్టుదల కొరవడడం కూడా రాజకీయ వైఫల్యాలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ రాయలసీమ బలిజ సంఘంతో పాటు కాపునాడు వంటివి 4-5 సంఘాలున్నాయి. ఒక కులంలో ఇన్ని సంఘాలు ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో సామాజిక వర్గ నేతల నోరు పెగలదు. అల్టిమేటం ఇచ్చి చివరికి సర్దుకుపోతున్నారే తప్ప సామాజిక వర్గంలో చెప్పుకోదగ్గ చైతన్యం మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయం బలిజల్లో ఉంది. తమ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి గెలిచే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసే పరిస్థితి కోస్తా ప్రాంతంలో కనిపిస్తుంది. కానీ అనంతపురం జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1985లో ఎన్ రామకృష్ణ, రాయదుర్గంలో బండి హులుకుంటప్ప 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం తప్ప బలిజల నుంచి రాజకీయ నాయకత్వం ఎదిగిన దాఖలాలు లేవు. గతంలో నారాయణస్వామి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1985లో గుర్రం గణేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా, వాసంతి సాహిత్య ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు దృష్టిలో పడ్డానికి తాపత్రయపడ్డం తప్ప బలిజ నేతలు స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నాలు చేయడం లేదనే అభిప్రాయం ఉంది. అవకాశాలు లేవని బాధపడుతూ కూర్చునే కంటే తమ బలాన్ని ఎలా పెంచుకోవాలన్న దానిపై బలిజలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాయల వారసులమని చెప్పుకునే చరిత్ర తప్ప భవిష్యత్తు ఏమీ ఉండదనేది నగ్న సత్యం.